దమ్మారో దమ్ అంటూ రెండు తెలుగు రాష్ట్రాలు మత్తులో జోగుతున్నాయి. నిత్యావసరాలకు కొరత ఏర్పడిన సందర్భాల్లో కూడా మత్తు పదార్థాలు మాత్రం ఓపెన్ గా అమ్మే పరిస్థితి వచ్చేసింది. అమ్ముకున్న వారికి అమ్ముకున్నంత, కొనుగోలు చేసిన వారికి డబ్బు ఉన్నంత అన్నట్లుగా గాంజా వ్యాపారం సాగుతోంది. గంజా స్మగ్లర్లు సరికొత్త మార్గాలు వెతుక్కోవడంతో వారిని పట్టుకోవడం పోలీసులకు తలకు మించిన భారం అవుతోంది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి యువత నిర్వీర్యమవుతూ ఉంటే సభ్య సమాజం మీనమేషాలు లెక్కించే దుస్థితి వచ్చింది. పోలీసుల ఆపరేషన్స్ లో గంజాయితో పట్టుబడుతున్న తీరుతో దొరికింది గోరంతా, రవాణా అవుతోంది కొండంతా అని తేలిపోతోంది. అమరబోయిన ఉదయ్ కుమార్ గంజాయికి అలవాటు పడి డబ్బులు లేక అమ్మమ్మ రాంబాయమ్మను హత్య చేశాడు. నిజామాబాద్ జిల్లా బుసాపూర్కు చెందిన నవీన్ మత్తులో ఓ వ్యక్తిని గొడ్డలతో నరికి చంపేశాడు. పెద్దపల్లి జిల్లా సుల్తాన్పురం మండలం కాట్నాపల్లిలో బీహార్ వలస కూలి వినోద్ గంజాయి మత్తులో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి చంపేశాడు. నిన్నటిదాకా గంజాయి ఒక వ్యసనం, ఇప్పుడు అదో అలవాటు. నిన్నటిదాకా అది దొంగచాటు వ్యాపారం, ఇప్పుడదో బహిరంగ మార్కెట్. నిన్నటిదాకా రహస్య వ్యాపారం, ఇప్పుడు సులభంగా డబ్బు సంపాదించే మార్గం. పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నా గంజాయి వ్యాపారాన్ని మాత్రం పరిమిత స్థాయిలోనే అడ్డుకోగలుగుతున్నారు. తాజాగా 803 కిలోల గంజాయి పట్టుబడిన నేపథ్యంలో స్మగ్లర్ల మోడస్ ఆపరెండీని చూసి ఖాకీలే ముక్కును వేలేసుకుంటున్నారు. గంజాయి రవాణాకు కూడా ఎస్కార్ట్ వాహనాన్ని ఏర్పాటు చేసుకుని తీసుకువెళుతున్న తీరు చూస్తే ఎవరైనా విస్మయం చెందాల్సిందే. ఒడిషా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ముఠా ఒక వాహనంలో మత్తు పదార్థాలను తీసుకొస్తూ దాని ముందు మరో ఎస్కార్ట్ వాహనాన్ని నడిపిస్తున్నారు. ఆ ఎస్కార్ట్ వాహనం కిలోమీటర్ ముందు వెడుతూ ఉంటుంది. పోలీసు నిఘాను పసిగట్టి అందులోని వ్యక్తులు సమాచారం అందిస్తారు. అప్పుడు గంజాయి తరలిస్తున్న వాహనాన్ని ఆపడమో, మరో ప్రాంతం గుండా తరలించడమో జరుగుతుంది. తెలంగాణ ఎస్ఓటీ పోలీసులు పక్షం రోజులకు పైగా నిఘా పెట్టి మరీ గంజాయి రవాణా చేస్తున్న వాహనాలను, అందులో ఉన్న 5 వ్యక్తులను పట్టుకోగలిగారు. గంజాయి రవాణా కొత్త పుంతలు తొక్కుతుందని చెప్పేందుకు తాజా ఘటన ఒక ఉదాహరణ మాత్రమే అవుతుంది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి గంజాయి, హెరాయిన్ లాంటివి సముద్ర మార్గంలో వచ్చేవి. ముంబై తీరాన్ని టచ్ చేసిన తర్వాత తెలుగు రాష్ట్రాలు సహా అనేక చోట్ల పంపిణీ జరిగేవి. కొత్త గంజాయిని తూర్పు తీరం గుండా ఇటు శ్రీలంక, ఇండోనేషియా, అటు ఐరోపా దేశాల వరకు రవాణా చేసేవారు. 2-3 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్కి చెందిన మాచవరం సుధాకర్, ఆయన భార్య వైశాలి కేసును గుర్తు చేసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ లింకు బయటపడుతుంది. కస్టమ్స్, షిప్పింగ్ తెలిసిన సుధాకర్ సులభంగా హెరాయిన్ రవాణాను చేయగలిగాడు. గంజాయి వ్యాపారం కూడా అలాంటిదే. ఎలాంటి గంజాయి వ్యాపారమైనా తెలంగాణ రాజధాని హైదరాబాద్ ను టచ్ చేయాల్సిందేనని 2-3 సంవత్సరాలుగా ఘటనలు, పట్టుబడిన మాదక ద్రవ్యాలు చెప్పకనే చెబుతున్నాయి. 2021లో భాగ్యనగరంలో 2084 కిలోల గంజాయి పట్టుబడింది. 2002లో 830 కిలోలు పట్టుకున్నారు. 2023లో 1874 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కాలంలో మాదక ద్రవ్యాల పట్టివేత తగ్గిందంటే అది స్మగ్లర్ల హస్తలాఘవమేనని అర్థం చేసుకోవాలి. పోలీసులకు పట్టుబడకుండా కొత్త మార్గాల ద్వారా వారు గంజాయి రవాణా చేస్తున్నారు. పోలీసులు అనుమానించలేని కొరియర్ల సేవలకు వాడుతూ గమ్యస్థానాలకు గంజాయిని చేరవేస్తున్నారు. మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకుని రవాణాదారులను పట్టుకునేలోపే వారు పలాయనమవుతున్నారు. కాఖీలు తెల్లమొహం వేయాల్సి వస్తోంది. హైదరాబాద్ పబ్బుల్లో గంజాయి గబ్బు మొదలైనప్పటి నుంచి దాని రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి. ఒకప్పుడు 10 గ్రాముల మాదక ద్రవ్యం 400 రూపాయలు ఉండేది. ఇప్పుడు అది గ్రాము 4000 రూపాయలకు కూడా దొరకటం కష్టమవుతోంది. ప్రీమియం రేటుకు కొనేందుకు కూడా జనం వెనకాటం లేదు. ఆఫ్రికా, అమెరికా దేశాల్లో పండే క్యానబీస్, ఆఫ్ఘనిస్తాన్ హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో పండే అదే రకం మాదక ద్రవ్యానికి ఎక్కువ డిమాండ్ ఉండేది. గంజాయికి ఇప్పుడు అంతకు మించి డిమాండ్ వచ్చింది. హైదరాబాద్ సహా తెలుగు నగరాల్లోని సంపన్న కుటుంబాల వారు హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చే ఖరీదైన గంజాయిని వినియోగిస్తున్నారు. ఇక ఒడిషా నుంచి వచ్చే గంజాయిలో శీలావతి, గ్రీన్ రకాలకు డిమాండ్ పెరుగుతోంది. గంజాయి వ్యాపారంలో భారీగా సంపాదన ఉండటంతో అడ్డదారిలో సంపన్నులు కావాలనుకునే వాళ్లంతా ఆ పని చేస్తున్నారు.
కాస్త రిస్క్ అయినా పర్వాలేదు, కాసుల మూటలను వెనకేసుకుందాం అనుకుంటున్నారు. గంజాయిని సిగరెట్లలో తట్టించి అమ్మేసే వీలుండడంతో విక్రేతల పని సులభమవుతోంది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫారంల ద్వారా గంజాయి విక్రయం జరుగుతుండడంతో నిందితులను పట్టుకోవటం కష్టమవుతోంది. విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిన యువతను టార్గెట్ చేసేవారికి గంజాయి అలవాటు చేసి డబ్బు దండుకునే బ్యాచ్ ఒకటి తయారైంది. ఒకసారి గంజాయికి అలవాటు పడి తర్వాత చేతిలో డబ్బులు లేని వాళ్లు మాదక ద్రవ్యాల కొరియర్లుగా మారి వ్యాపారానికి సహకరిస్తున్నారు. గంజాయి వినియోగంతో నేరాలు కూడా పెరుగుతున్నాయి. హైదరాబాద్ సింగరేణి కాలనీకి చెందిన పి రాజు గంజాయి మత్తులో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. చిన్నారి చనిపోవడంతో శవాన్ని ఇంట్లోనే వదిలి పారిపోయాడు. ఖమ్మం రోటరీ నగర్కు చెందిన అమరబోయిన ఉదయ్ కుమార్ గంజాయికి అలవాటు పడి డబ్బులు లేక అమ్మమ్మ రాంబాయమ్మను హత్య చేశాడు. నిజామాబాద్ జిల్లా బుస్నాపూర్కు చెందిన నవీన్ మత్తులో ఓ వ్యక్తిని గొడ్డలతో నరికి చంపాడు. పెద్దపల్లి జిల్లా సుల్తాన్పురం మండలం కాట్నపల్లిలో బీహార్ వలస కూలీ వినోద్ గంజాయి మత్తులో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి చంపేశాడు. మహబూబాబాద్ జిల్లా గోపాలరావుపేటకు చెందిన సురేష్ చిన్న వయసులోనే గంజాయికి బానిసై చనిపోయాడు. గంజాయి తాగటం మొదలైతే కొన్ని రోజుల్లోనే దానికి బానిసవుతారని చెప్పేందుకు అనేక ఉదంతాలు బయటకొచ్చాయి. గంజాయి ఎక్కువగా ఒడిశాలో సాగు అవుతోంది. ఇప్పుడు అరకులో కూడా అక్కడక్కడ పండిస్తున్నారని సమాచారం అందుతోంది. అక్కడి నుంచి రహస్యంగా తెలుగు రాష్ట్రాల్లో సరఫరా చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి ప్రదేశ్గా మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా అప్పట్లోనే భారీగా గంజాయి పట్టుబడింది. అధికార పార్టీ అండతో గంజాయిని సాగు చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి ఏపీ మూలాలు ఉన్నాయని బీజేపీ నాయకుడు సునీల్ తియోతర్ ఆరోపించారంటే అప్పుడు పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గంజాయి కేసుల్లో 1200 మంది యువకులు జైల్లో ఉన్నారంటే అప్పుడు ఏపీ గంజాయి హబ్ గా మారిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం గంజాయిపై ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదు. చంద్రబాబు అధికారానికి వచ్చిన తర్వాత ఇప్పుడు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి నుంచి విశాఖకు విముక్తి కలిగించే దిశగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని కూడా ఏర్పాటు చేశారు. వైజాగ్ నగరంలో గంజాయి ప్రేరేపిత నేరాలు పెరగటంపై ఆందోళన వ్యక్తం చేసిన హోంమంత్రి అనిత ఇకపై అలాంటి పరిస్థితి లేకుండా చూస్తామన్నారు. గంజాయి సరఫరా గొలుసును విచ్ఛిన్నం చేయగలిగినప్పుడే యువతను మాదక ద్రవ్యాల నుంచి కాపాడే వీలుంటుందని మాత్రం అర్థం చేసుకోవాలి.